మహాసేన రాజేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారిపైన జనసేన పార్టీ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఎలక్షన్స్కు కొద్ది రోజుల ముందు వీడియోలు చేసిన విషయం తెలిసిందే. కాగా మహాసేన రాజేష్ వ్యాఖ్యల వెనుక నారా లోకేష్ ఉన్నారేమో అని రాజకీయ విశ్లేషకులు ఆనాడే అనుమానించారు. కారణం ఏమిటంటే నారా లోకేష్ గారికి ముందు నుంచి భయం, పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ షేరింగ్ ఇవ్వవలసి వస్తుందేమో అని. అందుకే ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారే, అందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. కానీ అది శుద్ధ అబద్ధం. పొత్తులో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా సీఎం క్యాండిడేట్ను అనౌన్స్ చెయ్యరు. అందుకే ఈ క్షణం వరకు టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అలయన్స్లో సీఎం క్యాండిడేట్ను అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన అనంతరం కూటమిలోని ప్రధాన నాయకులు అందరూ కూడా కలిసి కూర్చుని సీఎం క్యాండిడేట్ ఎవరనే విషయం డిసైడ్ చేస్తారు. కాగా మహాసేన రాజేష్ తాజాగా షేర్ చేసిన కమ్యూనిటీ పోస్టులో నారా లోకేష్ గారి ఇంటెన్షన్ ఏమిటో మనకు అర్థం అవుతుంది. రేపు వస్తున్న ఎన్నికల ఫలితాలలో 100 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ నెగ్గాలని, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుతున్నాము. ఇట్లు రాజేష్ మహాసేన, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మహాసేన మీడియా. ఈ పోస్టులో మనకు నారా లోకేష్ 2 కోరికలు మరియు పవన్ కళ్యాణ్ గారిపై ఒక కౌంటర్ కనబడుతున్నాయి. 2 కోరికలు ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి సింగిల్గా 100 సీట్లకు పైగా రావాలి. అప్పుడు జనసేన పార్టీ అవసరం టీడీపీకి ఇక ఉండదు. ఇక 2వ కోరిక, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఇక పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఏమిటంటే, ఫోటోలో మనకు కనబడుతున్న క్యాప్షన్ ఆంధ్ర సీఎం గారి తాలూకా అట. ఇది మనకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే వైరల్ థ్రెడ్ను గుర్తుకు తెస్తోంది. సరే, ఈ కోరికలన్నీ నిజమవుతాయో లేదో మనకి రిజల్ట్స్ అనంతరం తెలుస్తుంది. కాగా మహాసేన రాజేష్ పోస్టుపై యథాప్రకారం తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మంచి రాజకీయ జీవితాన్ని నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నావు. జనసేనను టచ్ చేసి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. రాజకీయాలలో రాణించాలి అంటే ఓర్పు సహనంతో నాలుకని ఎంత అదుపుగా ఉంచుకుని మాట్లాడితే అంత మంచిగా ఎదుగుతారు. సీఎం అయ్యాక నేనే, నా వల్లే సీఎం అయ్యాడు అంటావు నువ్వు. వచ్చావా? ఇంకా రాలేదనుకున్నా. ఐఆమ్ కర్ణాటక, వీడిని మాత్రం నమ్మకండి. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడు. బాబోయ్, మళ్ళీ వచ్చేశాడు.